ప్రభుత్వం పెండింగ్ పెండింగ్ బకాయిలను వెంటనే పెండింగ్ బకాయిలను వెంటనే ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 8,000 కోట్ల పైచులకు స్కాలర్షిప్స్ ఫీజుల పెండింగ్లో ఉంది. వాటిని విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల ముందు ఫీజు దీక్ష చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు సర్టిఫికెట్ తీసుకున్నామంటే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులు కూడా ప్రభుత్వ కళాశాలల్లో సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా లేదా మేము అడుగుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా పేద మద్దతు కుటుంబ విద్యార్థులు 3 సంవత్సరాలు ఉండాలి స్కాలర్షిప్స్ ఫీజు విడుదల కాక ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుకుంటా వన్ టైం సెటిల్మెంట్ చేస్తాం, రాష్ట్రంలో విద్యార్థుల బకాయిలు విడుదల చేస్తాం, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు చెప్పారు. కానీ మీ ప్రభుత్వం ఏర్పడంగా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. సిగ్గుందా మీ ప్రభుత్వం ఈ రోజు అడుగుతున్నాము. పేద విద్యార్థులతో మీరు పెట్టుకున్నారు. మీ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో తుంగ తొక్కుతాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చర్చకు రాని బలంగా చర్చారండి. మీరు మా ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో ఒక విద్యార్థి కూడా రోడ్డెక్కని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మీ ప్రభుత్వం ఏర్పడంగా విద్యార్థులు వేల మంది లక్షల మంది రోజు మా స్కాలర్షిప్లు విడుదల చేయాలి, మా ఫీజు విడుదల చేయాలని రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు. మీ ప్రభుత్వానికి నిజంగా సిగ్గుశరం ఉంటే విద్యార్థుల బకాయిలు విడుదల చేయండి. లేదన్న మాత్రం తెలంగాణ రాష్ట్రంలో హన్మకొండ జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇదే హన్మకొండ జిల్లాలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున కలెక్టర్ ముట్టడిస్తాం. ఈ దీక్షకు మద్దతు తెలిపినటువంటి కూడా మాజీ చైర్మన్ మాస్టర్షి విద్యా సంస్థల చైర్మన్ సుందరరావు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్న హన్మకొండ జిల్లా కమిటీ పక్షాన ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సోగి తెచ్చుకొని ఈ స్కాలర్షిప్స్ ఫీజు బకాయిలు విడుదల చేయాలి. లేదా మాత్రం పెద్ద ఎత్తున ఈ హన్మకొండ జిల్లాలో కలెక్టర్ ముట్టడి విస్తరిస్తున్నాం. నా పేరు మందర్ శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా గారి హన్మకొండ. ఈరోజు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదలకై చేస్తున్న దీక్షకు మద్దతుగా ఇవాళ ప్రతి ఒక్క డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ మద్దతు పలుకుతున్నాయి. మనం చూస్తున్నాం గత 2 ఏళ్లకెళ్ళి ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్పై, రేవంత్ రెడ్డిపై విద్యార్థులకు ఎన్నో ఆశలుండే. మా బతుకులు మారుతాయి, ఇన్ టైంలో స్కాలర్షిప్లు వస్తాయి, రీఎంబర్స్మెంట్ వస్తాయి, సమస్యలు ఉండేవి అనుకున్నారు. కానీ మీరు కుర్చెక్కిన కాంచెలే సమస్యలు. పిల్లలు రోడ్ ఎక్కని రోజు లేదు. అయినా ఇవాళ ప్రభుత్వానికి, సీఎం గారికి వీరి పట్ల జాలి. ఇవాళ స్కాలర్షిప్ తీసుకునే విద్యార్థులందరూ 100% పేద విద్యార్థులు. ఇవాళ పేద విద్యార్థులకు చెల్లించవలసిన స్కాలర్షిప్ చెల్లించట్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఈ విద్యార్థులు ఇవాళ సమస్యలో కూడిపోయి ఇటు డిగ్రీ అయిపోయి పీజీ అడ్మిషన్ తీసుకోవాలంటే సర్టిఫికెట్స్ దొరకట్లేదు. ఇటు మేనేజ్మెంట్లో అందామంటే వాళ్ళందరూ 3 ఏళ్ళకి రూపాయి రాలేదు సార్, మేము ఏం చేయాలి, ఇలా జీతాలు ఎట్లా ఇవ్వాలి, శాలరీ అప్పులలో మేము గుడకపోయినాం, మేము ఎలా ఇవ్వాలి, ఇక గవర్నమెంట్ అని ఇవ్వాలి, పిల్లలని ఇవ్వాలని వాళ్ళు మొండికి చూస్తున్నారు. ఈ సమస్య తీరాలంటే మేము సీఎం గారికి తక్షణమే ఇవాళ మీరు మీటింగ్ పెట్టుకొని ఇవాళ అట్లీస్ట్ ఫైనల్ ఇయర్ పోయే విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ ఇచ్చిన ఆ ఫైనల్ ఇయర్ పిల్లలన్నా పీజీ అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. పీజీ అయిపోయిన విద్యార్థులు బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవాలన్నా వాళ్ళే రీఎంబర్స్మెంట్ ఇస్తే పీజీ ఫైనల్ ఇయర్ వాళ్ళన్నా కొంతవరకన్నా పిల్లలకు ఊరట దొరుకుతుంది, మేనేజ్మెంట్కి ఊరట దొరుకుతుంది. మీకు సమస్యలు లేవని మేము అనట్లేదు, సమస్యలు ఉన్నా ఇదొక పెద్ద సమస్య. లక్షలాది విద్యార్థుల సమస్యను తీర్చే బాధ్యత మీది. ఒకసారి చైర్మన్ కౌన్సిల్ గారు చైర్మన్ గారు కూడా ముందడికి వచ్చి నేను
పరీక్షలు నడిపియండి మీ రియంబర్స్మెంట్ వచ్చేటట్టు చేస్తానికి మాటలు చెప్పినా కానీ తను కూడా చేయలేకపోయారు. కన్వే చేస్తున్నారు కానీ ఇచ్చే వాళ్ళు మాత్రం సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఈ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం లేకుండా తక్షణమే మీరు తలుసుకుంటే ఫైనాన్స్ సెక్రటరీ గారు చెప్తే 10 నిమిషాలలో అన్ని కాలేజీల రియంబర్స్మెంట్ పడతాయి, పిల్లలకి అందరికీ స్కాలర్షిప్ పడతాయి. విద్యార్థుల తెలంగాణ విద్యార్థిని వాళ్ళ మీదనే తెలంగాణ భవిష్యత్తు ఉన్నది కాబట్టి విద్యార్థులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళకి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం.